ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ కూడా చేయండి. సో ఈ బ్లాగ్ వచ్చి ఏంటంటే, నేను మా అన్న, మా అక్క, బావ, పిల్లలు అందరూ కలిపి డిజర్ట్ సఫారీకి వెళ్తున్నాం. సో ఈ డిజర్ట్ సఫారీ మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించాను. తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. మేము వెళ్ళడానికి బస్సు అయితే వచ్చిందండి. ఈ బస్సు అయితే నార్మల్ చిల్డ్రన్ బస్సు అనమాట ఇది. సో ఇక్కడ మనిషికి వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు, 50 dirhams అనమాట. మొత్తం ఫుడ్ గిడ్డు ట్రావెలింగ్ అన్నీ వాళ్ళే అనమాట. 50 అంటే 50 dirhams తీసుకున్నారు. బస్సు అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది, చూద్దాం. ఆల్మోస్ట్ మేము ఉన్న ప్లేస్ నుంచి అయితే 1.5-2 గంటలు ట్రావెల్ చేసాం. ట్రావెల్ చేసిన తర్వాత జాగ్రత్తగా బాగా ఒక ఎడారిలోకి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో మనమైతే వచ్చాం ఇక్కడికి. ఈ అబ్బాయి అయితే మా అక్కల అబ్బాయి, వాళ్ళైతే వాళ్ళ సొంత కారులో మాకన్నా ముందే వచ్చేసారనమాట. సో మేమిద్దరం, నేను మా అన్నయ్య బస్సులో వచ్చాం, అందుకని మేము కొంచెం లేట్గా వచ్చాం. మా అక్క పిల్లలు, బావగారు మొత్తం అందరూ ఆల్రెడీ ముందే వచ్చేసారు. వచ్చేసి ఆల్రెడీ గోరింటా కట్టుకోవడం అన్నీ ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకి. నేను కూడా అయితే ఫస్ట్ టైం రావడం డిజర్ట్ సఫారీకి. మా అక్క బావగారు అయితే ముందు ఆల్రెడీ ఒకసారి వచ్చారంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం, నేను అన్నయ్య ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. సో వీళ్ళైతే గోరింటాకులు కూడా పెట్టించుకున్నారు, లోపల ఎక్కడో పెడుతున్నారంట. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే అవన్నీ మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపించాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండానే. సో ఇక్కడ రావడానికి అయితే సెల్ఫ్ డ్రైవ్ మీద రావడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం వాళ్ళ బస్సులో రావాలంటే కొంచెం వాడు లేట్గా తీసుకొస్తాడు అనమాట, అంతే. సో చాలా అంటే చాలామంది వచ్చారు ఈరోజు సండే కదా, సండే ఇంకా ఫుల్గా ఉంటుంది. మామూలు టైంలో అయితే కొంచెం అంతేం ఉంటుంది, కానీ సండే కొంచెం ఫుల్గానే ఉంటుంది. రైడ్ చేద్దామని చెప్పి బైక్స్ అడిగాం, కానీ ఎక్కడ ఖాళీ లేవంట, అన్నీ బుక్ అయిపోయినాయంట. సో నెక్స్ట్ టైం చూద్దామని వదిలేసాం. కానీ ఈ సఫారీ రైడ్ అయితే సూపర్ ఉంటుంది, ఎవరో మిస్ అవ్వకండి. డిజర్ట్ సఫారీ వచ్చినాడు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ రైడ్ మాత్రం చేయండి. ఒక్క రకంగా ఉన్నది ఈ రైడ్ అయితేనే. ఆ ఇసుక దెబ్బల్లోంచి కారు తీసుకెళ్తుంటే లోపల కూర్చున్న మా వాళ్ళు అయితే గోల పెట్టారు. మరి ఇలా అలా కాదు, చాలా దారుణంగా గోల పెట్టారు. మీకు ఆ విజువల్స్ కూడా చూపించాను, చూడండి వీడియో. ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా ఎలా ఉందంటే ఒక రకంగా ఉంది. ఇంకా నిజంగా డ్రైవర్ సూపర్ అంటే సూపర్ తీసుకెళ్ళాడు. ఎవరున్నా సరే డిజర్ట్ సఫారీ వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి కంపల్సరీ. ఇదైతే సూపర్ ఉంటుంది. ఇంకా కెమెరా పెడతా. ఎలా ఉందండి మీ రైడ్? మా రైడ్ అయితే పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ వంట ఉంటుంది, ఇది కూడా ఫ్రీగానే అనమాట. వంట ఒక రౌండ్ వేస్తాడు, అలా రౌండ్గా చుట్టూ. ఇదైతే ఎక్కువ
సో ఇది కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. పాపం ఆ ఒంటి ఎంతమందిని పోతుందో ఏంటో పాపం, అది బలి అయిపోతుంది. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే ఒంటికి. సో ఒక రౌండ్ వేసాడు, ఒక రౌండ్ వేసి అలా దింపేశాడు అనమాట. అలా మొత్తం మేము మా అక్క, బావగారు, అన్నయ్య, పిల్లలు మొత్తం అందరం కూడా ఒక రౌండ్ ఎక్కాం. ఫొటోస్ కూడా తీస్తారు ఇక్కడ మొత్తం అందరికీ. ఆ ఫోటోలన్నీ తీసాక లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆ ఫోటోలన్నీ తీసుకొచ్చి మన ముందు చూపించాడు అనమాట. ఒక రేట్ చెప్తాడు, కానీ మనకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేచ్చు అనమాట. ఇక్కడ చూడు, ఇక్కడ ఒకసారి అలాగే ఒకసారి ఇలాగ అట్టుగా పెట్టుకో, డాడీకి అట్టుగా పెట్టున్నాం. ఒకసారి ఎలా కిందకి తీసుకెళ్ళారు కదా అక్కడ. ఎడారిలో గోదావరి వాటర్ అండి. వాటర్ మంచి ప్యూర్గా ఉంది. ఇది పొద్దున్న అదే టైటిల్ పెడుతున్నాడు. ఎడారిలో గోదావరి. పైకి వెళ్తే అనుకుంటా. సో అలా చూస్తుండగానే నైట్ అయిపోయింది అనమాట. నైట్ వే చూసారు ఎలా ఉందో, నైట్ వే అంతానే. ఇలా ఇక లోపలికి వెళ్దాం. అంటే లోపలికి వెళ్తే ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో పక్కన చిన్న స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత కూర్చోడానికి సోఫా సెట్లు ఉన్నాయి. కింద నేల మీద కలితే నేల మీద కూర్చోవచ్చు అనమాట. సో మేమైతే వెళ్ళి అతికి అక్కడ కింద కూర్చున్నాం, నీట్గా ఉంటుందని. స్టేజ్కి ఎదురుకుంటాను. అలా కూర్చుంటే ఒకడు వచ్చి శేషాలు ఉంటాయి అక్కడ కాల్చుకోవడానికి, అది దాని మెనూ తీసుకొస్తాడు. అండ్ వాటర్ సప్లై అక్కడ పక్కనే వాటర్ ఉంటుంది, డ్రింక్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ మన ఇష్టం, ఎంత కాలితే అంత తినేచ్చు. సో చూసారా ఇదంతా, ఇది ఇక్కడ ఉన్నది వాటర్ అనమాట. మనోడు వాటర్ అడిగితే వాటర్ ఇచ్చాడు తీసుకొచ్చి. ఇంకా లోపల కాఫీ, టీ ఏమన్నా మీ ఇష్టం, ఎవరికైనా కాలితే అడగచ్చు అనమాట. ఏం కాలితే తీసుకోవచ్చు. పక్షి పెట్టుకుని ఎక్కడ తిరుగుతున్నాడు. ఫుల్ ఎంజాయ్.
షో అయిపోయిన తర్వాత ఫుడ్ అనౌన్స్మెంట్ చేశారనమాట. ఫుడ్ పెడతామని చెప్పి. సో అందరూ లైన్లో నుంచున్నాం. లైన్లో నుంచుంటే ఫుడ్ తీసుకున్నా అంతే, ఎంతకాలితే అంతానే. సో చాలామంది లైన్లో ఉన్నారు. అందుకు మనం కూడా వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో ట్యాగ్ పెట్టుకుని తినేస్తున్నారు. ఏవో సలాడ్లు ఉన్నాయి, చట్నీలు ఉన్నాయి, బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, రకరకాలు ఉన్నాయి. అన్నీ పెట్టుకొని తినేసాం. ఇలాగ బెల్లీ డ్యాన్స్ స్టార్ట్ అయింది. పైకి ఎవరన్నా వస్తారని పిలిస్తే మా మేనకోళ్ళు అయితే గబగబా పరిగెట్టుకుంటూ స్టేజ్ ఎక్కేసింది. స్టేజ్ ఎక్కేసి ఆ బెల్లీ డ్యాన్స్ చేసే గాలితో మా మేనకోళ్ళు కూడా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో الحلوين يا نور العين العروسة والناس شايفين عشرة عمر سنين وسنين أختي الجدعة اللي مفيش منها